అది బయటికి రానివ్వకుండా ఆపి ఇవాళకి ఈయన గ్రామం వెళ్తే ఆరోపణ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేశా, మీరు విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీలు వేయించారు, దాని రిపోర్ట్ బయట పెట్టండి. 51 ఎంక్వైరీలు వేయించారు, బయట పెట్టండి. ఎందుకు బయట పెట్టట్లేదు? 5 సంవత్సరాలు మీరు అధికారం అనుభవించారు, నేను అవినీతి చేసి ఉంటే నిరూపించవచ్చుగా. ఇవాళ మీ అవినీతిని నేను ఆధారాలతో సైతంగా నిరూపిస్తాను రండి అంట, రారు. ఎందుకని 10 రూపాయల డాక్టర్గా పేరు ఉన్నటువంటి సత్యనారాయణ గారికి రామకృష్ణారెడ్డి గారి మీద ఎందుకు అంత పగ ఎందుకు వచ్చింది? అసలు పగ ఇందాక చెప్పాను కదా సార్, ఇదే లేకపోవడం, కుటుంబాన్ని ఎలిమినేట్ చేస్తే చాలు చాలు అంతే. కానీ రాజకీయాలు కానీ ఎక్కడా అది సాధ్యం కాదు సార్. అందరూ ఏమనుకున్నారు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు తర్వాత కాంగ్రెస్ భవిష్యత్ ఏంటనుకున్నారు? రాజీవ్ గాంధీ వచ్చారు. రామారావు గారి తర్వాత తెలుగుదేశం భవిష్యత్ ఏంటనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేస్తే రాజకీయం ఆగిపోతుంది అనేది భ్రమ సార్, భ్రమ, ఇమ్మెచ్యూరిటీ. అంటే ఆ సందర్భంలో ఆ సమయంలో మాటల యుద్ధం, దాడి, చివరికి ఒక ఉద్రిక్త పరిస్థితులకు వెళ్ళి చివరికి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆడ ప్రతిజ్ఞలు, ఒక పెద్ద యుద్ధాలు జరిగినాయి. లక్ష్మీ గణపతి సార్, లక్ష్మీ గణపతి టెంపుల్ దగ్గరకు అనుకుంటా. ఏంటది అసలు ఆ యుద్ధం ఏంది? ఏమీ లేదు సార్, ఆయన పైన కొన్ని ఆరోపణలు నేను చేస్తూ వచ్చా వరుసగా. అంటే కొన్ని జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్స్ అవన్నీ నేను ఆధారాలు సేకరించి ఒక 2 days గ్యాప్లో ఒక్కొక్క ఇన్సిడెంట్ని అట్లా మాట్లాడుతూ వచ్చా ఆధారాలతో సైతం. ఒక 20 ఎపిసోడ్స్ అయినాయి. 20 ఎపిసోడ్స్ అయ్యేటప్పటికి ఆయన ఇంకా కోపం వచ్చేసి ఆయన నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా నా మీద ఆరోపణలు చేసి దీనికి లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రమాణానికి వస్తావా అని మాట్లాడేవాడు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండగా. ఓకే, బట్ నేను రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎమ్మెల్యేగా నేను పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రమాణాలకు వెళ్ళడం ఇటువంటి చేయడం పద్ధతి కాదు. అవును, అందుకోసం నేను ఆ రోజు ఆయన ఎన్ని మాట్లాడినా ఎంత రెచ్చగొట్టినా నేను బ్యాలెన్స్డ్గా ఉన్నా. ఓకే, అది ఆయన ఏమనుకున్నాడంటే ఇవన్నీ వాస్తవం, అందుకు ఆయన భయపడుతున్నాడు అనుకుని ఈసారి కూడా అక్కడికి వస్తావా అని ఒక ప్రపోజల్ పెట్టాడు ఆయన. వీటి మీద నేను వాటి మీద నువ్వు అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తావా అని. నేను వస్తా అని చెప్పి ఓకే వస్తానన్న తర్వాత భార్యతో సైతంగా రావాలని యాక్సెప్ట్ చేశా. ఓకే, తప్పించుకునే మార్గం లేదు. 2 రోజుల ముందు 144 సెక్షన్ మొత్తం అంతా అన్నారు. 144 సెక్షన్ ఇంపోజ్ చేశారు, ఏమీ లేవు, ఎక్కడ చేయడానికి లేదన్నారు. మరలా మరుసటి రోజుకు పోలీస్ అన్నారు ఆయన 2:30, ఆయన ఇచ్చిన టైమే అది 2:30 అనేది. 2:30కి ఆయన తీసుకెళ్లి ప్రమాణం చేస్తాం, 4:30కి మిమ్మల్ని తీసుకెళ్లి ప్రమాణం చేస్తాను. నేను యాక్సెప్ట్ చేయని దానికి ఇద్దరు ఒకే సమయంలో చెయ్యాలి. సత్య ప్రమాణం అంటే ఇద్దరు ఒకే సమయంలో చెయ్యాలి. అదే నేను చేస్తా, నేను రెండో దానికి యాక్సెప్ట్ చేయను అన్న. మీరు సిద్ధంగా ఉన్నారా అని పోలీస్ అధికారులు తిరిగి ప్రశ్నించారు. నేను ఇన్ రైటింగ్ ఇచ్చి డిఎస్పీకి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నా. ఆ రోజు ఉదయం కూడా 2:30కి ఆయన, 4:30కి నేనే అని మాట్లాడాను. ఓకే, మా ఇంటి చుట్టూ 300 మంది 400 మంది పోలీసులు, ఒక అడిషనల్ ఎస్పీ, ఓ 4 డిఎస్పీలు, ఓ 10 మంది సిఐలు, మిగిలిన లెక్కలేదంటే సత్య ప్రమాణానికి ఇంతమంది బలంగా ఉంది. మార్చి ఫాస్ట్ చేసుకుంటూ అనపర్తి నుంచి రామవరం వరకు వచ్చి పోలీస్ హంగామా చేశారు. ఓకే, 11 o'clock వరకు అదే సీన్ జరిగింది సార్. నేను డిమాండ్, నాకు లక్కీ ఏంటంటే మీడియా అంతా నా దగ్గర ఉంది. అంటే అపోజిషన్కి ఎప్పుడు ప్రయారిటీ, మీడియా అంతా ఉంది. నేను మీడియా దగ్గర ఈ లెటర్ చూపిస్తున్నా, నేను 2:30కే అడుగుతున్నా, వాళ్ళు 4:30 అంటున్నారు. ఇది ఒక విధంగా బ్యాక్అవుట్ అవడమే కదా అంతే అని నేను మాట్లాడుతూ ఉన్నా. ప్రెజర్ ఎట్లా బిల్డప్ అయిందో, ఏం జరిగిందో, ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయో నాకైతే తెలియదు. కానీ 11:30 తర్వాత అడిషనల్ ఎస్పీ వచ్చి సార్ మిమ్మల్ని కూడా 2:30కే తీసుకెళ్తాం, ఇద్దరు 2:30కే అన్నారు. ఓకే, నేను రెడీ అన్నా. నేను నా భార్యతో వెళ్ళా, ఆయన వచ్చాడు. అక్కడ గర్భగుడిలోకి ప్రవేశం ఉంది, విగ్రహం ముందు నిలబడి మనం ఇంకా అక్కడ ఆయన ఫ్రస్ట్రేషన్కి గురై ఆ విగ్రహాన్ని నేరుగా కొట్టడం మొదలుపెట్టారు. కొడితే ఆ వెండి బొట్టు కూడా రాలి కింద పడిపోయింది. అప్పటి వరకు ఆయన గుర్తించలేదు అసలు నేను విగ్రహాన్ని కొడుతున్నాను సుమా అని. ఓ పక్కన ఆయన భార్య ఫౌల్ లాంగ్వేజ్తో ఆవిడ నన్ను తిట్టడం, ఆదిలక్ష్మి గారు ఆది పరాశక్తి రూపం చూపిస్తా ఉన్నారు. మరి మహాలక్ష్మి గారు ఏమనలేదా? మహాలక్ష్మి గారు కూలేనండి, నేను కూలే, మహాలక్ష్మి గారు కూలే. అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు బయటకు వచ్చి ఆయన తప్పుడు మాట ఏంటంటే
ఆ భార్య అసలు మహాలక్ష్మి ప్రమాణమే చేయలేదని చెప్పేసి వీడియో లేదనుకున్నాను. అంటే భగవంతుడు ఉంటాడు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే సార్, నేను మా పిఏని నువ్వు నాతో రా, అక్కడ వీలైతే విజువల్స్ తీసుకోవాలి కదా, ఒకవేళ పోలీసు అలౌ చేయకపోతే అని నాకు థాట్ వచ్చి నాతో ఇద్దరికే 5 మెంబర్స్ని అలౌ చేశాను. నాతో ఎప్పుడు కంటిన్యూగా ఉంటాడు మా కజిన్ సుబ్బారెడ్డి అని. ఆ సుబ్బారెడ్డి నువ్వు కూడా వీడియో తీయాలి చెప్పారు. అతను ఈ గొడవలో మర్చిపోయాడు. ఈయన గొడవ చేస్తున్నాడు నేను ఎంటర్ అవ్వగానే. నాకెందుకు ఇంకా ప్రమాణం చేసే ముందు సుబ్బారెడ్డి వీడియో అని మళ్ళీ ఇటు గుర్తు చేశా. వెంటనే అతను వీడియో తీయటం మొదలుపెట్టి మేము బయటకు వచ్చాము, మీడియా అంతా మీ మిస్సెస్ ప్రమాణం చేయలేదంట కదా అన్నారు. చేశారు అని చెప్పాం. ఈ విజువల్ ఎలా వచ్చిందో తెలియదు నాకు. కారు ఎక్కిన వెంటనే విజువల్స్ వేయంటే చూస్తే వెంటనే బాగా వచ్చినాయి. వెంటనే మీడియా అందరికీ పంపించాం. ఇంకంతే ఓపెన్ డిబేట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతుంటే అన్ని విజువల్స్ వస్తే నోరెప్పలేని పరిస్థితి. ఓకే, ఇక అక్కడి నుంచి మొదలైనట్టుంది మొత్తం మరింత తీవ్రమైనటువంటి. అంటే డే 1 నుంచే స్టార్ట్ అయింది సార్ ఇది. అంటే ఆ సంఘటన తర్వాత